యువత గంజాయికి అలవాటు పడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని జమ్మికొండ పట్టణ సీఐ రవి అన్నారు. నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా జమ్మికొండ పట్టణంలో గల పాన్ షాపులు, లాడ్జీలతో పాటు పలు హోటళ్లను పట్టణ సీఐ రవితో పాటు వేణువంక ఎస్ఐ తిరుపతి హోదా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పాన్ షాపుల యాజమాన్యాలకు సూచనలు ఇవ్వడంతో పాటు న్యూ ఇయర్ సందర్భంగా ఎలాంటి అసాంఘిక చర్యలకు పాల్పడకుండా చూడాలన్నారు. అదేవిధంగా గ్రామాలలో ఉన్న బెల్ట్ షాపులను సైతం తక్షణమే మూసివేయాలని, ఎవరైనా షాపులను నడిపించినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. పట్టణ ప్రజలందరూ నూతన సంవత్సర వేడుకలను ఇంటి వద్దనే జరుపుకోవాలని, అలా కాకుండా రోడ్లపైకి వచ్చి కేకులు కట్ చేయడం కానీ, బాణాసంచా కాల్చడం కానీ చేసినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, దీనికి తోడు నూతన సంవత్సర సందర్భంగా అదనపు పోలీస్ బలగాలు జమ్మికుంటలో పహారా కాయడం జరుగుతుందని, దాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండే సుఖ సంతోషాలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలకాలని ఆయన కోరారు. రంజిత్ మంచిది మంచిది ఇక్కడ తీసేస్తారు ఎంత చిన్న చిన్న గ్యాంగ్ లా తిరుగుతున్నారు. బయట కూడా దాని కూడా పూర్వం యూత్ పిల్లలు ఇలా 45 కూర్చోబెట్టడం అందరూ చేయరు. ఓకేనా? కూడా ప్రజలకు ముందుగా హ్యాపీ ఫస్ట్ 31st అండ్ ఫస్ట్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దానిలో భాగంగా ఏంటంటే ఈ నూతన సంవత్సరంలో భాగంగా అంటే 31st చాలామంది కొంచెం న్యూసెన్స్ చేయడానికి, కొంచెం అలజడి చేయాలనుకొని, ఏదో సంబరాలు చేయాలనుకొని వాళ్ళకి తెలియకుండా కూడా చాలామందికి ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అది కాకుండా ఉండడానికి చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా యూత్ పిల్లలు చాలా అంటే ఒక క్రమమైన పద్ధతిలో ఉండాలన్న ఉద్దేశంతో ఈ షాపులల్లో, లేకపోతే హోటల్స్లలో, లేకపోతే వెంచర్లలో కొన్ని తిరగకుండా ఉండాలన్న ఉద్దేశంతో మీరు పైన తెచ్చుకుంటూ కూడా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా, ముఖ్యంగా ఏంటంటే సిగరెట్ల దాంట్లో, కొంచెం గాంజా సంబంధించిన ఇన్ఫర్మేషన్ దాంట్లో, పాన్ షాపులలో, ఈ కిరాణా షాపులలో అమ్ముతున్న ఇన్ఫర్మేషన్ తరోగా ప్రతి ఒక్క షాపు, ప్రతి ఒక్క పాన్ షాపు, ప్రతి ఒక్క దాన్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు హోటల్స్లలో, అనుమానంలో హోటల్స్లలో కూడా చెక్ చేస్తుంది. ముఖ్యంగా ఈ బెల్ట్ షాప్లో కూడా ఎప్పుడు కూడా 80% బెల్ట్ షాప్లు నడపకుండా 30% వరకు ఈ జంతువుల నడపడం చూసేసి అందులో సిట్టింగ్లు గిట్ల ఏమన్నా కూడా ఇమ్మీడియట్గా కేసులు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కలవాలా, ప్రతి ఒక్కరు కూడా 31st రోజు ఆనందంగా వాళ్ళ కుటుంబాలతో తీసుకోవాలి తప్ప రోడ్ల మీద ఎలాంటి న్యూసెన్స్ చేయవద్దు, ఎవరికి కూడా ఇబ్బంది కలిగించదు అనేది మా ఉద్దేశం. ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ ఇళ్లలో సెలబ్రేట్ చేసుకోవాలి. బయట రోడ్ల మీద కేకులు కట్ చేయడం లాంటిది కానీ, రోడ్ల మీద నూతన సంవత్సరం సెలబ్రేషన్ చేసుకోవడం కానీ నిషేధం, అలాంటివి ఎవరు కూడా చేయకూడదు.